చంద్రబాబు గారి సెక్యూరిటీ ఆఫీసర్ చంద్రబాబు గారికి ఓ టాప్ సీక్రెట్ చెప్పారా? చంద్రబాబు గారి సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పినటువంటి ఆ టాప్ సీక్రెట్ విన్న చంద్రబాబు గారు భావోద్వేగానికి లోనయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఏఎస్ రావు గారితో మాట్లాడదు. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు గారి సెక్యూరిటీ అధికారి చంద్రబాబు గారితో ఒక టాప్ సీక్రెట్ చెప్పారని, ఆ టాప్ సీక్రెట్ విన్న తర్వాత చంద్రబాబు గారు భావోద్వేగానికి లోనయ్యారు, ఉలిక్కిపడ్డారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, చంద్రబాబు గారి సెక్యూరిటీ అధికారి చంద్రబాబు గారికి చెప్పినటువంటి ఆ టాప్ సీక్రెట్ ఏంటి? ఎందుకు చంద్రబాబు గారు భావోద్వేగానికి లోనయ్యారు? గారు, ఈరోజు మాదక ద్రవ్యాలకు అడ్డగా మారింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా గాంజాయి తోటలు, గాంజాయి యొక్క విక్రయాలు, డ్రగ్స్ ఒక అరాచకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారింది. దానికి చేసినటువంటి అలా ఆంధ్రప్రదేశ్ని ఒక మత్తులో ముంచేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. సో మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క బాధితులు, ఒక కుటుంబం గురించి ఆ యొక్క గంజాయి వల్ల బాధిత కుటుంబాలు చెప్పారనమాట. ఆ గంజాయి వల్ల ఒక కుటుంబం సెలూన్ పని చేసుకుంటూ, ఒక సెలూన్ నిర్వహిస్తూ, ఆ భార్య కూడా ఇంట్లో పని చేసుకుంటూ సెలూన్ నిర్వహిస్తూ వారి యొక్క కొడుకుని ఒక స్కూల్లో వేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు చుట్టుముట్టు కూడా పరిసరాల వల్ల ఆ పిల్లోడు గాంజాయి మత్తుకు అలవాటు పడిపోయాడు. దాంతో వాళ్ళు ఆవేదన చెందారు. సెలూన్ అంటే ఒక నాయ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, నేను తెలంగాణ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి అధ్యక్షుడిగా ఆ సంఘటన నా దృష్టికి కూడా వచ్చింది. నా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ కుటుంబం అక్కడ గాంజాయి మత్తులో విచ్చలవిడిగా చెడిపోవడం వల్ల వాళ్ళు అప్రమత్తమై జాగ్రత్త పడి ఆ తల్లిదండ్రులు నానా కష్టాలు పడి అప్పులు చేసుకొని ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. రీహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ శివరాంపల్లి దగ్గర రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి. రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి మళ్ళీ అదే ఒక గాంజాయి మత్తులో మునిగిపోయి అనేకమైనటువంటి వ్యసనాలకు పాలైపోయి ఆ పిల్లోడు చెడిపోవడం జరిగింది. దాంతో ఒకటే కొడుకు, వాళ్ళకు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ఒకటే కొడుకు, రేపు భవిష్యత్తు ఆ పిల్లోడి పైన ఆధారపడింది కాబట్టి ఆ కుటుంబం మొత్తం ఒక విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ కుటుంబంలో ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు అంధకారంలో నెట్టేయడం జరిగింది. అంధకారంలో మునిగిపోయింది ఆ కుటుంబం మొత్తం. ఈ కుటుంబం ఒక ఉదాహరణ మాత్రమే కృష్ణ గారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇలా సర్వనాశనం అయిపోయాయి. దీనికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్నటువంటి అక్రమంగా ఈ యొక్క విద్యార్థులను, మైనర్ విద్యార్థులకు ఈ యొక్క గాంజాయి మత్తుని అలవాటు చేస్తూ, పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంలో నెట్టేస్తుంది. ఎవరంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం, కొంతమంది లంచగొండి సిబ్బందుల యొక్క ప్రమేయం. దీనికన్నిటికీ కూడా మూల కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా లక్షలాది కుటుంబాలని సర్వనాశనం పట్టిస్తూ ఈరోజు యువత రేపు దేశానికి భవిష్యత్తు, రాబోయే దేశ భవిష్యత్తుని మత్తులో ముంచేస్తుంటే ఒక లంగా దొంగ ఇద్దరు కూడా గతంలో అనేక సార్లు నేను చెప్పాను. ఈ దొంగ ఏ విధంగా చేశాడో ఆ లంగా అదే విధంగా చేశాడు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో లంగా దొంగ పరిపాలన జరిగింది. ఈ లంగా దొంగ ఇద్దరు కలిసి తెలంగాణ యువతని మత్తులో ముంచి సర్వనాశనం చేశారు. ఇక్కడ ఒకడు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి మత్తు తెలంగాణ, మద్యం తెలంగాణ చేశాడు. అక్కడ మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్ చేశాడు. ఇరు తెలుగు రాష్ట్రాలని ఈ యొక్క దుర్మార్గుల చేతిలో పోయింది. కాబట్టి ఈ దుర్మార్గుల పరిపాలన వల్ల రేపు యువత యొక్క భవిష్యత్తు అంధకారమయమైంది. ఈ యొక్క విపత్తు నుంచి, ఈ యొక్క సంఘటన నుంచి, ఈ యొక్క మత్తులో మునిగిపోతున్న యువత రేపు దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్తు
అంధకారంలో పోతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వినవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు, సార్ మీరు ఏ విధంగా జోక్యం చేసుకొని ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకురావాలి సార్, ఈ యొక్క కుటుంబం ఇలాంటి ఎన్నో కుటుంబాలను మీరు కాపాడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం వల్ల బరువెక్కిన గుండెతో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఎంత బాధాకరం. తల్లిదండ్రులు కష్టం వచ్చి ఒక పూట తిని ఒక పూట తినకుండా నా కొడుకు భవిష్యత్తు రేపు మంచిగా ఉంటుందని చెప్పి హాస్టళ్ళలో స్కూళ్ళల్లో జాయిన్ చేయించి కార్పొరేట్ స్కూళ్ళలో జాయిన్ చేపిస్తే ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలాంటి కల్తీ వ్యాపారాలు, కలుషిత వ్యాపారాలు, ఇలాంటి డ్రగ్స్ మాఫియాలు అక్కడ నెలకొంటే ఈ కష్టానికి అర్థమేముంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కష్టంలో పడ్డ కష్టాన్ని నీరుగార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తు, నా యొక్క పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆలోచించే తల్లిదండ్రులు ఎవ్వరైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకోరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా, ఖచ్చితంగా అధికారులు వారి బాధ్యతను విస్మరించకుండా వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించాలా. అప్పుడే కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దశగా పయనిస్తాయి. మా యొక్క పిల్లలు రేపు దేశానికి భవిష్యత్తుగా పునాదులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడొస్తుందా అని వెహికల్లతో ఎదురు చూస్తున్నారు. అంటే చంద్రబాబు గారి సెక్యూరిటీ అధికారి కుటుంబానికే ఈ పరిస్థితి వస్తే మరి రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? ఉంది అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి, ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్యూరిటీ సిబ్బంది యొక్క బంధువుల విషయమే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక అట్టడుగు వర్గాలు అయితే మత్తులో మునిగిపోతున్నారు. ఏ విధంగా చూసిన ఈరోజు చూడండి కృష్ణ గారు, హెపటోటాక్సిటీ కేసెస్ అంటే కాలేయం సంబంధించినటువంటి కేసులు, కాలేయం చెడిపోయి హెపటోటాక్సిటీ అంటే కాలేయంపై ఒత్తిడి పెరిగి కాలేయం సరిగ్గా పనిచేయకుండా కాలేయం ఫెయిల్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ కేసెస్ అన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మీరు ఒక స్ట్రాటజీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే నాణ్యతా ప్రమాణాలు ఏది పాటించకుండా నాసిరకమైనటువంటి మద్యాన్ని, అది కూడా ఎక్కువ ధరకు మద్యాన్ని తాగించి, ఈ నాసిరకమైన మద్యాన్ని తాగించి మహిళల పుస్తలు తెంపే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి ఈ యొక్క కూలీలు, రోజువారీ కూలీలు పనిచేసి సాయంత్రం కాగానే వాళ్ళ అసలు తీరడానికి వాళ్ళు తాగడం వాళ్ళకి అలవాటుగా మారింది. కాబట్టి వాళ్ళ యొక్క అలవాటుని ఆసరాగా మార్చుకొని వాళ్ళ యొక్క జీవితాలని నాశనం పట్టించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, అలాంటి అరాచకం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, సైకో పోవాలా, సైకిల్ రావాలా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.